ది గర్ల్ ఫ్రెండ్ రష్మిక గారు లీడ్ రోల్గా చేస్తున్నారు ఈ మూవీలో. తనే హీరో అని చెప్పుకోవచ్చు ఈ మూవీకి కూడా. ఈ మూవీని డైరెక్టర్ చేసింది రాహుల్ గారు. రాహుల్ గారు అంటే ఎవరు అనుకుంటున్నారా? అందాల రాక్షసిలో తను ఉంటాడు కదా లవర్ బాయ్, అతనే రాహుల్ గారు. ఇంక ఈ మూవీ ఎలా ఉంది, నాకు నచ్చిందా లేదా, మూవీ స్టోరీ లైన్ ఏంటి అనేది మొత్తం ఇండెప్త్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను, మీ అందరికీ తెలిసిందే కాబట్టి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడేసుకుంటే, బీటెక్ అయిపోయి మాస్టర్స్ కోసమని ఇద్దరు వెళ్ళిన స్టూడెంట్స్, ఒకళ్ళు వేరే డిపార్ట్మెంట్లో, ఇంకొకళ్ళు వేరే డిపార్ట్మెంట్లో ఉంటారు. వాళ్ళిద్దరు ఎలా లవ్లో పడ్డారు, తర్వాత ఏం జరిగింది అనేది ఈ మూవీ నన్ను అడిగితే మాత్రం నాకు కొంచెం నచ్చింది. డీసెంట్గా పర్లేదు, బాగానే చూపెట్టారు అనిపించేసింది. మెయిన్గా నాకు రష్మిక గారి యాక్టింగ్, మళ్ళీ ఆ దసరా మూవీ ఫ్రేమ్ ఉన్నాడు కదా హీరో, అతని యాక్టింగ్ కూడా చాలా బాగా నచ్చింది. అతనైతే చాలా ప్లే బాయ్ లాగా చాలా నీట్గా చూపెట్టాడు. తన ఫేస్లోనే క్లియర్గా మనకు కనపడిపోతుంది ఇతను ప్లే బాయ్ అని. అలాగా రష్మిక గారు కూడా తన యాక్టింగ్తో చించిపడేశారు. రష్మిక గారిని ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ నాకు తెలిసినంతవరకు నేను ఎక్కడా చూడలేదు. ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ ఎలా తీస్తే ఏ రేంజ్లో యాక్టింగ్ చేయాలో రష్మిక గారు ఆ రేంజ్లో చేసి చించిపడేశారు. మూవీ స్టోరీ లైన్ చెప్పా కదా, ఈ మూవీ చూసినప్పుడు రియలే కదా, అందరూ తొందరపడి ఏదో లవ్లో పడిపోతారు, తొత్తరపడతారు. దాని తర్వాత ఏయో కారణాల వాళ్ళు విడిపోతారు. అసలు అలాంటప్పుడు లవ్లో పడటం ఎందుకు, ఇవన్నీ చేయటం ఎందుకు, మళ్ళీ బాధపడటం ఎందుకు అని మనం అందరం అనుకుంటాం. ఈ మూవీలో కూడా అవి చాలా బాగా చూపెట్టారు. డైరెక్టర్ మన్మధుడు 2 మూవీ ఫ్లాప్ అయినాక చాలా గ్యాప్ తీసుకొని ఒక మంచి స్క్రిప్ట్తో వచ్చాడు అనిపించేసింది. మూవీ చాలా బాగుంటుంది, నాకైతే డీసెంట్గా అనిపించేసింది. అంత తోపు అని చెప్పలేను కానీ నాకైతే ఒక మంచి డీసెంట్ మూవీ అనిపించింది. ఈ డైరెక్టర్ది శీలాస అని ఒక మూవీ ఉంటుంది, ఆ మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది. దాని తర్వాత ఈ మూవీ, కానీ నన్ను అడిగితే ఆ మూవీ కన్నా కొంచెం ఈ మూవీ బెటర్ అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే, చెప్పా కదా రష్మిక గారు వన్ మ్యాన్ షో. ఈ మూవీకి తనే హీరోయిన్ అనే రేంజ్లో పర్ఫామ్ చేసింది, హీరో అనే రేంజ్లో పర్ఫామ్ చేసింది. ఇంకా తను ప్లే బాయ్ ఆ హీరోగా చేసినట్టు కూడా చాలా నీట్గా టాక్సిక్ లాగా భలే బాగా చేశాడు. అతను చూస్తేనే మనకు అర్థమైపోయింది వీడియో ఏదో నెగిటివ్ షేడ్లో చూపిపోతున్నారు అని. చాలా డీసెంట్గా యాక్టింగ్ చేశారు. మూవీ మీరు చూసింటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.